పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో పసుపు జెండా ఎగిరిపోతుందా? మరొకసారి వైసీపీకి ఓటమి రుచి చూపించేందుకు టీడీపీ రంగం సిద్ధం చేస్తుందా అంటే అవునని సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఓటమి లేని రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ వివేకానంద రెడ్డి మీద అప్పటి టీడీపీ ప్రభుత్వం బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డిని పోటీ చేయించి తొలి ఓటమి చూపించింది. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి బీటెక్ రవి భార్య లతారెడ్డిని పోటీ చేస్తూ ఉన్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి పోటీలోకి దించి ఆనాటి ఎత్తుగడులు వేసి ఓటమి చూపిస్తారా అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది. అయితే పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉన్న కేవలం 10,000 ఓట్లను మేనేజ్ చేసి వైఎస్ కుటుంబానికి మరో ఓటమిని రుచి చూపించేందుకు ప్రయత్నం జరుగుతుందనే ప్రచారం కూడా ప్రస్తుతం ఊపందుకుంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించాలని టీడీపీ భావిస్తోంది. అయితే ఈ మేరకు అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. పులివెందుల విషయమై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, అలాగే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి కీలక నేతలతో చర్చించారు. ఒంటిమిట్టకు సంబంధించి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభ్యర్థి విషయమై చర్చించారు. టీడీపీ పులివెందుల నియోజకవర్గ బాధ్యుడు బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని రంగంలోకి దింపాలనే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఒంటిమిట్ట నుంచి టీడీపీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డిని పోటీ చేయించనుంది. ఒంటిమిట్టలో వైకాపా తరపున గురువిరెడ్డి సుబ్బారెడ్డి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గురువిరెడ్డి సుబ్బారెడ్డి, పులివెందుల్లో అయితే తుమ్మల హేమంత్ రెడ్డి అభ్యర్థిత్వాలను ఖరారు చేయాలని ప్రస్తుతం భావిస్తుంది. అయితే ఈ మేరకు ఇదంతా చూస్తే కనుక వీళ్ళిద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. ముందు పులివెందుల నుంచి ఉమాదేవి నామినేషన్ అందించినప్పటికి కూడా అనంతరం తర్వాత తన స్థానంలో కుమారుడు హేమంత్ రెడ్డిని పోటీకి నిలపాలని చెప్పి ఆమె భావించారు. అసలు ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కడప నుంచి మా కరెస్పాండెంట్ వనం శర్మ జాయిన్ అవుతున్నారు. శర్మ, ప్రస్తుతం మనం చూస్తున్నాము పులివెందుల్లో ఈసారి ఏం జరగబోతుంది అనేది క్వశ్చన్ మార్క్గా మారిందని చెప్పుకోవచ్చు. ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము పులివెందులలో ఏం జరగబోతుంది అనేది కొంత ఉత్కంఠనే కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీలో వాళ్ళు ఎవరు నామినేషన్లు వేస్తారు, నామినేషన్లు వేసి ఎవరు ముందుకు వెళ్తారు, ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరి ఎత్తుగడలు ఏ విధంగా ఉన్నాయనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూస్తున్నాము. ప్రస్తుతం శర్మ అందుబాటులో ఉన్నారు మనకి ఫోన్లో. మనం శర్మ, ప్రస్తుతం చూస్తూ ఉన్నాం అసలు పులివెందులలో మొదటికి ఏం జరుగుతుంది అసలు ప్రస్తుతం అక్కడ? మౌనిష, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఒక ఉత్కంఠంగా సాగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. సాధారణంగా పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మండలం కొంచెం ఓటర్ల సంఖ్య చాలా తక్కువ, దాదాపు 10-12 లోపే ఇక్కడ ఓటర్లు ఉండే అవకాశం ఉంది. ఇటీవల 2 సంవత్సరాల క్రితం ఎవరైతే వైసీపీ సంబంధించిన జెడ్పీటీసీ మహేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను ఒక జాతరలో జరిగిన ప్రమాదంలో చనిపోవడం జరిగింది. దీంతో ఈ జెడ్పీటీ స్థానం ఖాళీ పడింది. ప్రస్తుతం ఈ జెడ్పీటీ స్థానానికి ఈ మహేష్ రెడ్డి భార్య ఉమాదేవి, తర్వాత కొడుకు హేమంత్ ఇప్పటికే 2 సెట్ల నామినేషన్లను దాఖలు చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ తరఫున కూడా తుమ్మలకుంట అనిల్ కుమార్ అనే ఒక వ్యక్తి కూడా ఆ యువకుడు దీని నామినేషన్ వేయడం జరిగింది. తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఈ బరిలో ఉండేందుకు సంసిద్ధం వ్యక్తం చేసింది. అధిష్టానం కూడా దీనికి ఆమోదం ముద్ర వేసినట్టు తెలిసి కొద్దిసేపు క్రితం దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా మొదలైంది. ఈ జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి టీడీపీ తరఫున ఎవరైతే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఉన్నారో ఆయన సతీమణి లతారెడ్డిని రంగంలోకి దింపేందుకు టీడీపీ సమాయత్తం అవుతుంది. ఈ మేరకు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొత్తానికి పులివెందుల ఎన్నికను ఒకసారి పరిశీలిస్తే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనేది ఒక ప్రతిష్టాత్మకంగా చూస్తున్నారు ఇరు పార్టీలు, తర్వాత కాంగ్రెస్ కూడా. అయితే 2017లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రోజు ఉన్నటువంటి మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని ఓడించినటువంటి ఘటన ఏదైతే ఉందో బీటెక్ రవి గెలుపొందారు. అప్పుడు అదే పరిస్థితి ఇవాళ రిపీట్ అయ్యే అవకాశం ఉందా అనేటువంటి ఆలోచన, తర్వాత అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇక్కడ త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉంది. ఒకటి టీడీపీ, వైసీపీ అండ్ కాంగ్రెస్ 3 పోటీ చేస్తాయి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా 10,000 ఓట్లు వచ్చాయి. అంటే ఓటు బలం పెరిగింది కాబట్టి అంతో ఇంత పోటీ చేసి మరికొంత గెలిచే అవకాశం ఉంది. తర్వాత టీడీపీకి అలాగే కాంగ్రెస్ కు మధ్య ఏమన్నా ఒప్పందాలు కుదురుతాయా, వాళ్ళ మధ్య ఏమన్నా
కుదిరితే మాత్రం ఎన్నిక ఇంకా మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. అయితే శర్మ, ఇక్కడ ఇంకొక విషయం కూడా మెయిన్ గా మనం మాట్లాడుకోవాలి ఏంటంటే, జగన్ ఇలాకా అని చెప్పుకోవచ్చు ఆ ప్లేస్ అంతా కూడా. సో అక్కడ ఆ జడ్పీ స్థానం గెలుపే లక్ష్యంగా టీడీపీ ఎలా ముందుకెళ్తుంది, ఏ విధంగా ఉండబోతుంది ప్లాన్, ఏ విధంగా పావులు కదుపుతుంది అనేది కూడా ఒక ఉత్కంఠ కలుగుతున్న విషయమనే చెప్పుకోవచ్చు. దాని గురించి ఏం అప్డేట్స్ ఉన్నాయి? వాస్తవంగా మీరు అన్నట్టు చాలా ఉత్కంఠకర. టీడీపీ ఎలాగైనా సరే ఈ స్థానాన్ని దక్కించుకొని వైఎస్ఆర్ కంచుకోటలో తెలుగుదేశం జెండా పాతే దిశగా టీడీపీ శ్రేణులు కదులుతున్నాయటువంటి సమాచారం మనకు అందుతుంది. నిన్న రోజున నేను సాయంత్రం ఇన్ఛార్జి మంత్రి సవిత, తర్వాత జిల్లా అధ్యక్షుడు పోలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత ఇన్ఛార్జి బీటెక్ రవి, మరికొంతమంది పార్టీ ముఖ్యమైన శ్రేణులు పులివెందుల సమావేశమే దీంతో చర్చించనుంది. అయితే ఈ మొత్తం ఎవరు పోటీ చేయాలి, తర్వాత పోటీ తర్వాత వ్యూహం ఎలా ఉండాలి అనే విషయాల పట్ల చర్చించారు. పార్టీ అధిష్టానం తెలిపారు. పార్టీ అధిష్టానం నుంచి పూర్తి స్పష్టమైన సంకేతాలు రావడం వెంటనే దీనికి సంబంధించిన విడివిడిగా అడుగులు పడ్డాయి. అయితే మొత్తానికి పులివెందులో బాగా వేయాలన్నటువంటి టీడీపీ ఏదైతే ఎదురు చూస్తుందో ఒక అవకాశంగా ఇది టీడీపీ భావిస్తుంది. ఈ ఉప ఎన్నికను ఇది వినియోగించుకోవడానికి సర్వశక్తులు వడ్డే అవకాశం ఉంది మౌనిష. సో ఇప్పుడు వైసీపీ టీడీపీ వ్యూహాలు, ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవచ్చు మనం? వైసీపీ సంబంధించి ఎంపీ ఇప్పటికే అవినాష్ రెడ్డి ఒకసారి ఆ కార్యకర్తలతో సమావేశమై తర్వాత ఎవరైతే ఇప్పుడు నామినేషన్ వేశారో తుమ్మలపల్లి ఉమాదేవి, తుమ్మలపల్లి హేమంత్రికి సంబంధించిన సమావేశం ముందు ఏర్పాటు చేసి కార్యకర్తలంతా, ఈ మండల ప్రజలంతా కూడా అతనికి వాళ్ళిద్దరికీ మద్దతు తెలపాలి, తర్వాత అక్కడ పూర్తి స్థాయి మెజారిటీతో గెలుపొందాలని ఆయన అప్పీల్ చేయడం జరిగింది. ఆయన స్వయంగా నేను నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ అధిష్టానం కూడా ఈ పులివెందుల ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మామూలు సాంప్రదాయం ప్రకారం పులివెందుల్లో అక్కడ ఉన్నట్టు ఎవరైతే జడ్పీ చనిపోయారు కాబట్టి టీడీపీ సాంప్రదాయం ప్రకారం ముందుగా ప్రకటించే ప్రకారం పోటీ చేయరు అనుకున్నారు. కానీ నిన్న సాయంత్రం ఈ మొత్తం తీరు మారిపోయింది. తర్వాత పోటీ చేయడానికి టీడీపీ కూడా సిద్ధం కావడంతో వైసీపీ కూడా ఎత్తుకు పై ఎత్తులు వేసి ఎలాగైనా దీన్ని చేజారకుండా, ఈ మొదటి నుంచి జడ్పీ స్థానం పోలిన వైసీపీగా ఉంది, తర్వాత అప్పుడు అంతకుముందు గతంలో కాంగ్రెస్ కాబట్టి ఈ చేజారకుండా చూసుకునేందుకు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది మౌనిష. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శర్మ. చూస్తూ ఉన్నాము ఇక పులివెందుల్లో వైసీపీ టీడీపీ వ్యూహాలను అడ్డుకునేందుకు ఎలా ముందుకెళ్తుంది అనేది అయితే ప్రస్తుతం ఉత్కంఠగానే మారింది. దానికి తగ్గ ప్లాన్లు ఏ పార్టీ వాళ్ళు ప్లాన్ చేసుకుంటూనే ఉన్నారు.